నమస్తే, మీరు చూస్తున్నది J6 టీవీ న్యూస్. నేను జాన రమేష్. బాల్కొండ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల నగారం మోగిన నేపథ్యంలో బాల్కొండలో రాజకీయ వేడి రాజుకుంటుంది. గతంలో 2 పర్యాయాలు సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ బరిలో నిలిచి ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నటువంటి తౌడు గంగాధర్ గారు మరొకసారి తన ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేందుకు 3వసారి ఈ స్థానికంగా ఈ సర్పంచ్ ఎన్నికల బరిలో ముందుకు వస్తున్నారు. గతంలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ప్రస్తుతం ఆయన మరలా తిరిగి ఎందుకు 3వసారి బాల్కొండ నియోజకవర్గం కోసము ఆయన ముందుకు వస్తున్నారు, ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. దాదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మా J6 టీవీ నుంచి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. చెప్పండి దాదా, అసలు మీరు గతంలో ఇక్కడ 2 పర్యాయాలు మీరు సర్పంచ్గా చేశారు. ఎలా అప్పుడున్న వాతావరణం ఇప్పుడున్న వాతావరణం ఎలా ఉంది అసలు? 2001లో బాల్కొండ ప్రజలు మొట్టమొదటిసారిగా అన్ని వర్గాల వాళ్ళు మనస్ఫూర్తిగా ఎన్నుకోబడింది. వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకుండా గ్రామ పంచాయతీ బాల్కొండల మన కాన్స్టిట్యున్సీలో ఎటువంటి ట్రాక్టర్ లేకుండే, అటువంటిది గ్రామ పంచాయతీ నిధులతోని మొట్టమొదటిసారిగా ట్రాక్టర్ కొని, వాటర్ ట్యాంక్ కొని, దానికి సంబంధించిన 3 సరుకులన్నీ కొని కూడా అన్ని గ్రామ పంచాయతీ నిధులతోని సమకూర్చడం జరిగింది. అలాగే బాల్కొండలో ఎటువంటి సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ అసలు లేనే లేవు. ఈ గ్రామంలో ఒకటే మెటల్ రోడ్డు ఉండే, రింగ్ రోడ్డు బాల్కొండ అని 1.75 కిలోమీటర్స్ అది. అయితే అటువంటిది మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ నిధులు అప్పుడు 12 ఫైనాన్స్ నుంచి కమ్మర్చిన దుబ్బ నుంచి మహాలక్ష్మి మందిరం దాకా, ఎందుకంటే ఆ రోడ్డు అధ్వానంగా నడవడానికి కష్టం ఉంటుండే. అటువంటిది 2001లో సర్పంచ్ అయిన తర్వాత 2002లో దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి గుర్రపు గంగారాం ఇంటి నుంచి ధర్మాబాయి ఇంటి వరకు చలగడ్డే మందిరము, పద్మశాలి మందిరము అవన్నీ కలుపుకుంటూ కుమ్మరిగల్లి కలుపుకొని సీసీ రోడ్డు చేయడం జరిగింది. అలాగే బాల్కొండలో ఎటువంటి పర్మిషన్ రోడ్డు లేకుండే, అప్పుడు ఫుట్బాల్ వర్క్లా తెలుగుదేశం పరిపాలన లోపల ఫుట్బాల్ వర్క్లో వేస్తుంటే అల్లింగిరి మధ్య నుంచి కుమ్మరిగల్లి వరకు చెట్టు మొలిచి ఉండే, నడవడానికి కూడా వీలు లేకుండే. అలాగే గుట్టపక్క రాములింటి నుంచి నకాశి గల్లి వరకు అసలు మనుషులు కూడా పోరాకపో, పశువులు, అటువంటిది మంచి రహదారి. అప్పుడు కేశపల్లి గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో దాని ఫుట్బాల్ వర్క్లో దాన్ని పరిశీలన చేయడం జరిగింది. అన్ని రాళ్ళు అలవట్టి రోడ్డు 30 ఫీట్ల రోడ్డు చేయడం జరిగింది. ప్రజల కురిసి ఆ ప్రభుత్వం నిధులు NRHS కాకుండా ఫుట్బాల్ వర్క్ అని ఉండే ఈజీసీలు అప్పుడు తెలుగుదేశంలో ఫుట్బాల్ వర్క్లో తీసుకోవడం జరిగింది. అలాగే కొన్ని పర్మిషన్ రోడ్లు బాల్కొండల ఇప్పుడు అర్షద్ పాషా ఆ దర్గా నుండి పత్తెమ వరకు అందరు తోటల పోతే దాటి 2 ఎకరాల టచ్ కటింగ్ చేసి ఆ మట్టి పోసి రోడ్డు చేయడం జరిగింది. అలాగే బాల్కొండలో వివిధ గల్లీలో కూడా సీసీ రోడ్లు చేయడం జరిగింది. ప్రభుత్వ నిధులు 13 ఫైనాన్స్ నిధులతోనే, అప్పుడు ఎటువంటి నిధులు లేకపోతుంటే బాల్కొండ గ్రామాన్ని ఒక మంచి రోడ్లుగా మంచి పరిపాలన అందించడానికి ఎంతో కృషి చేసిన 5 ఏళ్ల పరిపాలన లోపల లైట్ వీధి బల్బులు అప్పుడు మా దగ్గర 10-12 ట్యూబ్ లైట్లు ఉంటుండే, అటువంటిది ప్రతి పోలు కూడా LED ల్యాబ్స్ పెట్టించడం జరిగింది. అలాగే ఎక్కడన్నా పోలు లేకుంటే అడిషనల్ పోలు ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మాట్లాడి పోలు వేయించడం జరిగింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు 2000 మొట్టమొదటిసారి 1లో ఎన్నికయ్యారు, తర్వాత 2013లో అప్పుడు ఏం చేశారు ఈయన అసలు? అప్పుడు 2001లోనే ఆర్మూర్ గల్లీ కానీ, సాయినగర్ కానీ, అవన్నీ రోడ్లు కూడా సీసీ రోడ్డు కూడా మార్చడం జరిగింది. అలాగే ఏబీ నగర్లో మొట్టమొదటిసారిగా TGK పని ఉండే తెలుగు గ్రామీణ పథకంలో 10% కంట్రిబ్యూషన్ కట్టిన పర్సనల్గా దాన్ని సీసీ రోడ్డు చేయడం జరిగింది 4,32,000 లక్షలతోని. అట్లనే సబిల్కట్ట రోడ్డు పర్మిషన్ లేకుంటే అన్ని కంపబుట్టలు ఉండే, నడవడానికి కష్టం ఉండే, అవన్నీ తీసేపించి అప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళ సహకారంతో పోల్ లేపించి మేము లైన్కి పడేది. అలాగే బాల్కొండలో ఏముందంటే మా మొట్టమొదటిసారిగా శ్మశానం వచ్చిన తర్వాత కరెంటు చాలా రోజులకి పాలకుడు చిన్న జమాన్లనే కరెంట్ ఎక్కిరు. కానీ అప్పుడు అల్యూమినియం లేకుండే, కాపర్ వైర్ ఉండే, చాలాసార్లు తెగిపోతుండే. ప్రజలకు గణపతి కానీ బొడ్డెమ్మలకు కానీ కట్టెకట్టుకొని పోతూ ఉండే. దాన్ని ఏం చేసిన ప్రభుత్వ కృషి CMD గారు అప్పుడు గోపాల్ రెడ్డి గారు ఉండే, దానికి 50% కాపర్ వైర్ తీసి అల్యూమినియం అని ఇవ్వడం జరిగింది. బాల్కొండ ట్రాన్స్ఫర్ల కొలువ లేకుంటే GLP రెడ్డి మాకు ENC ఉండే,
ఆ జిఎల్పి రెడ్డి గారి కృషితోని బాల్కొండల ఉన్న పాత ట్రాన్స్ఫర్లను తీసి 63ని 100 చేసినాం. 100 చేసిన దాన్ని 175 HP వేసినాం. ఎటువంటి ప్రాబ్లం కరెంట్ లేకుండా ఆ రోజుల్లోనే చేయించడం జరిగింది. నాకు అనుభవంతో, ఎందుకంటే నేను కరెంటు వృత్తితో నచ్చిన ప్రజల కష్ట సుఖాలు చేసిన, నేను బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ప్రజలకు ఏం అవసరం, అప్పుడు ఏముంటుండే, పెన్షన్లు కొత్తగా 200 రూపాయల పెన్షన్ ఉండే. అటువంటిది చాలామందికి వితంతు పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్ కానీ అప్పుడు 2 ఉంటుండే. అటువంటిది చాలామందికి ఎవరికైతే లేదో అప్పుడు 35 కిలోల బియ్యం కానీ ఇప్పించడం జరిగింది. దాని తర్వాత ప్రజలు ఎన్నుకొని మరలా నేను 2013లో కూడా కాంటెస్ట్ చేసి గెలిచిన. అప్పుడు దాని తర్వాత ఒక ట్రాక్టర్తో ప్రజలకు అందుబాటులో అయితే లేవని చెప్పి ఇంకో ట్రాక్టరు, ట్యాంకరు అవన్నీ చేసి గ్రామ పంచాయతీ నిధులతో, ప్రభుత్వం ఎటువంటి నిధులు లేవు, 2 అంతస్తుల భవనం కట్టినాం. గ్రామ పంచాయతీ నిధులతో భవనం సుందరంగా చేసినాము. ఇంకా అసంపూర్తిగా మీది పోర్షన్ మిగిలిపోయింది. కావున ఈ మిగిలిపోయిన పనులని ఇంకొకటి ఏంటంటే, రెండోసారి సర్పంచ్ అయిన తర్వాత బాల్కొండల ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది అనే ప్రాబ్లం తీసుకుపోయి ప్రభుత్వం అప్పుడు భగీరథ కార్యక్రమం ఉంటే కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ప్రశాంత్ రెడ్డి గారు నేనేదైతే ప్రపోజల్ పెట్టినో ప్రతిదాన్ని అంగీకరించి ప్రశాంత్ రెడ్డి కృషితోని 90,000 లీటర్ల ట్యాంకులు బాల్కొండలో 6 చేయడం జరిగింది. గతంలో 2001 ఉన్నప్పుడు 60,000 లీటర్లు 4 జిఎల్ఎస్ కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంను కలిసి పర్సనల్గా కలిసి రిప్రజెంట్ చేస్తే ఇచ్చడానికి. ఇప్పుడు మొన్న ఈ భగీరథ చుట్ల 90,000 లీటర్ 6 ట్యాంక్ నిర్మించడం జరిగింది. వాటర్ ప్రాబ్లం లేకుండా ప్రతి ఇంటింటికి కూడా భగీరథలో భాగంగా వాటర్ కనెక్షన్ ఇచ్చి ఉచితంగానే సప్లై చేస్తున్నారు. అంటే ఇప్పుడు దాదా ఒక్క మాట చెప్పండి, 2 సార్లు మీరు ఎంతో గ్రామానికి అభివృద్ధి చేశారు, మళ్ళీ 3వసారి ఎందుకోసం మీరు ఈ సర్పంచ్గా పోటీ చేసి చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా మీ దృష్టిలో మిగిలిపోయిన ప్రధానమైన సమస్యలు బాల్కొండలో ఏమున్నాయి? ఇప్పుడు కొన్ని చాలా వినాయక్ నగర్ కానీ భవానీ నగర్ కానీ చాలా నూతనంగా వెలిసినటువంటి ఇప్పుడు ఎన్టీఆర్ రామారావు కాలనీ కానీ చాలా కాలనీల లోపల సీసీ రోడ్లు కానీ పర్మిషన్ రోడ్లు లేవు. చాలా పాపం ఎంతో మనిషి కోరిక ఏముంటుంది, జీవితంలో స్థిరపడాలంటే ఒక ఇల్లు కావాలనుకుంటారు, ఇల్లు తర్వాత రోడ్డు కావాలనుకుంటారు, డ్రైనేజ్ కావాలనుకుంటారు. కొన్ని వీధుల్లో ఇప్పటి వరకు కూడా డ్రైనేజీ లేవు, రోడ్లు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఉన్న అనుభవంతో, నాకున్నట్టు రాజకీయ నాయకుల సత్సంబంధాలతో ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఏంది, కేశపల్లి గంగారెడ్డి ఆధ్వర్యంలో నీ కుల సంఘాలు చాలా మంజూరు చేయడం జరిగింది. పద్మశాలి సంఘం కానీ, ముద్రా సంఘం కానీ, యాదవ్ సంఘం కానీ, డాక్రా సంఘం కానీ అప్పుడు 2001లో ఇవన్నీ నిర్మించడం జరిగింది. అప్పుడు కేశపల్లి రెడ్డి గారి ఎంపీ గారి యొక్క సహకారంతో. అంటే ఇంకో మాట చెప్పండి కదా, 3వసారి మళ్ళీ మిమ్మల్ని ఎందుకు గెలిపించాలని గ్రామస్తులు ఎవరనంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటి అసలు? ప్రజలకు ఇప్పుడు నేను 2001 చేసిన తర్వాత 5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చిన, దాని తర్వాత వచ్చిన సర్పంచ్ ఏం చేసి ఏం కథ ప్రజలకు తెలుసు. దాని తర్వాత నేను 2013లో కాంటెస్ట్ చేసిన, ప్రజలు ఎంతో ఆధారాభిమానంతో గెలిపించారు. 2013 నుంచి మరో నేను 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చేసిన. ప్రజలకు తెలుసు ఏంది, ఏం కష్టం సుఖము ఏంది, మంచి చెడ్డు, వాళ్ళు చనిపోతే ఏం కావాలా, ఏం కథ ప్రజలకు ఏం కావాలనేది నాకు వెన్నతో పెట్టిన విద్య. భగవంతుడు ఆరోగ్యాలతో ఇచ్చి ఈ ఒక్కసారికి నన్ను గెలిపిస్తారని గ్రామ పంచాయతీ బాల్కొండ ప్రజలకు, అన్ని కుల సంఘాలకు, అన్ని వర్గాల వారికి, నాకు ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఎంతో సహకరిస్తారు. అన్ని కులాలు, కాపోళ్ళు కానీ, ముద్రాదులు కానీ, పద్మశాలీలు కానీ, గొల్లోళ్ళు కానీ, గూండ్లోళ్ళు కానీ, నగాజులు, ప్రతి కులపోళ్ళు నేను అందరిలో తలనాలుకగా అక్క, చెల్లె, వదినే, తమ్ముడు అనే భావనతో ఉండే ఎప్పుడు కూడా సర్పంచ్గా ఫీల్ కాలే. అందుకే మీకు ఓటేసి ఖచ్చితంగా గెలిపించాలి. 100% ఇప్పుడు కూడా 100% కూడా ప్రజల సహకారాలు ఉన్నాయి. ప్రజలు అనేది ఓటు అనేది సీక్రెట్ ఉంటుంది, ఎవరు వచ్చినా కూడా కాదన్నారు. కానీ నాకు 100% నేను సర్పంచ్గా గెలుస్తానని నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను చేసినటువంటి పనులు, పింఛన్స్, మొన్న రేషన్ కార్డులు కూడా 10 ఏళ్ళ నుంచి లేకుంటే, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చారు 10 సంవత్సరాల తర్వాత లేకుంటే, అవన్నిటి కూడా నేను ముందుండి ఎవరెవరు లేవు, అడిషనల్గా లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, భార్య భర్తలు ఉంటే వాళ్ళకి 2 3 పుట్టినా కానీ రేషన్ కార్డు లేకుంటే, అటువంటి వాళ్ళని ఇంటింటి తిరిగి చేసి ఏం చేయాలని చాలామందికి కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డదో ఈ ప్రజాప్రభుత్వంలో కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అలాగే
ఈ ఎలక్షన్ తర్వాత కూడా బీడీ పింఛన్ కానీ, ఓల్డేజ్ పింఛన్ కానీ, వితంతు పింఛన్లు కానీ, ఒంటరి మహిళలు కానీ, బొద్దుకాలు కానీ అన్ని పింఛన్లు కూడా పెంచిన రేట్లకు అందరికి కూడా మాకు ప్రజలకు అందిస్తారని మేము కోరుతా ఉన్నాం. అప్పుడు నేను 2001 ఉన్నప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ తలపెట్టిర్రో షాదీ ముబారక్ ఓన్లీ మైనార్టీలకు, ఎస్సీలకు ఉంటే, నేను సర్పంచ్ అయినప్పుడు దాన్ని తీర్మానం చేసి మండల తీర్మానం చేసి పంపించి మంచి మనసుతోని మన కేసీఆర్ గారు అన్ని కులాలకు కావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ఉన్నదో నా అదృష్టంగా 2001 సర్పంచ్ అయితే 2004లో మన తెలంగాణ నా సర్పంచ్ పిల్లల్ని మేము ఎంతో కార్యక్రమాలు చేసినాం. మన ప్రాంతం మనకు కావాలని చెప్పి ధర్నాలు చేసినాము. 14లో చేస్తే అప్పుడు భగవంతుడు మాకు సహకరించి 2013 అయినాకంటే సహకరించారు. మాకు ఈ కన్వీనర్ రహీం భాయ్ ఉండే, తన కూడా కష్టపడ్డాడు, ధర్నాలు చేసాడు, నిరాదీక్షలు చేసాడు. 2013లో 14లో మనకు సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తర్వాత కూడా మొట్టమొదటి సర్పంచ్గా మీరే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, బాల్కొండ అనేది ఒక పెద్ద సెంటర్. ఇక్కడ వేల మంది, సుమారు 10,000 వరకు ఓటర్లు ఉన్నట్టుగా మాకు సమాచారం. ఒక 10 మందికి వరకు ఇక్కడ బరిలో ఉంటున్నారు. అసలు ప్రధానంగా మీకు ఎవరు పోటీ అనుకుంటున్నారు, లేకుంటే మీరు ప్రధానంగా మీకు ప్రత్యర్థులు ఎవరని భావిస్తున్నారు? ఇప్పుడు కూడా నాకు తెలిసిన 2001 సారి కూడా చేసిన 9 మంది ఉండ్రి, 2013 చేసిన 9 మంది ఉండ్రి, ఇప్పుడు కూడా 9 మంది ఉంటారు. బాధ ఏం కాదు. ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా పోటీ చేసేందుకు అరుగులే. నేనే చేయాలని ఏం కాదు. ఆ అధికారం అనేది ప్రజలు ఇస్తే వస్తుంది, మన అదృష్టం ఉంటే కూడా వస్తుంది. రెండు ఉంటేనే మనకు అధికారం వస్తుంది. మనం చేసిన పనులు మంచేదో చెడేదో చూస్తూ ఉంటారు. ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకుంటారు, కాదనరు. ఎందుకు దుష్మన్ కావాలని ప్రజలు బాగా గతంలో రాజకీయ నాయకులు ఓటర్లని గుమాయిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా చైతన్యవంతులైనరు. ఎవరేందని తెలుసు, ఎవరిచ్చినా తీసుకుంటారు. వాళ్ళకి వెళ్ళాలో వాళ్ళకి ఎత్తారు. రైట్, థ్యాంక్ యూ గంగన్న. మొత్తానికైతే ఇది బాల్కొండ బరిలో సర్పంచ్గా 3వసారి బరిలోకి నిలుస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థి మాజీ సర్పంచ్ తౌడ్ గంగాధర్ గారి అభిప్రాయాలు, తౌడ్ గంగాధర్ గారి భవిష్యత్ ప్రణాళికల్ని ఈ ఇంటర్వ్యూలో మేము ముందు ఉంచాం. ఇక మీదట ఇంకా ఫైనల్గా మీరు ఈ వేదిక ద్వారా బాల్కొండ ప్రజలకు ఏం చెప్తారు? ఇంకో విషయం ఏంటంటే, అప్పుడు బాల్కొండ రింగ్ రోడ్ అంటే 1.75 కిలోమీటర్స్ ఉండే. దాన్ని మా సంపద రెడ్డి ఏ గారి కృషితోని బాల్కొండ ఆర్మూర్ గల్లీ నుంచి దాన్ని ఏపీ నగర్ తీసుకుపోయారు. 2.75 1 కిలోమీటర్ కూడా నడింగెళ్ళకి వెళ్ళి పడితే, పొచ్చమ్మ గల్లికి వెళ్ళి పడితే, అంబేద్కర్ దగ్గర దాకా సీసీ రోడ్, బీటీ రోడ్. అప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్లు సహకరించారు. మనకు వాళ్ళందరితోని సత్సంబంధాలు ఉంటే దాన్ని చేసినాం. వాళ్ళ కృషితోని అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో బాల్కొండ కొరకు 33 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. తర్వాత కూడా మా దగ్గర బీటీ రోడ్ కాదు, సీసీ రోడ్ లేకుండే. పాపం స్వర్గీయ ఎంపీ గారు కేశవల్ గంగారెడ్డి గారు బస్టాండ్ నుంచి సొసైటీ వరకు బీటీ రోడ్ మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. నాకు మంత్రులతో కానీ, ఇప్పుడు మాండవ్ కానీ, పోచారం కానీ, మా ప్రశాంత్ రెడ్డితో కానీ సంబంధాలు బాగుంటాయి. ప్రజలకు ఏం అవసరము, ఎట్లయితే నడుస్తుంది, మనం డామినేషన్ చేస్తే నడది. ప్రశాంత్ రెడ్డి గారు చాలా మంచోళ్ళు. పాపం మా బాల్కొండల ఎన్నడూ కూడా ఇంత అభివృద్ధి చెందలేదు. షట్టర్ లైటింగ్ కానీ, ఈ రోడ్లు కానీ, డైవర్షన్ కానీ, బాల్కొండలో చాలా సీసీ రోడ్లు ఇచ్చిండు. మాకు ఒక 50 లక్షలతోని కళ్యాణ మండపం కట్టించారు, కేసీఆర్ కళ్యాణ మండపం. మరో డబుల్ బెడ్ రూములు కట్టి 1,175 ఉంటే అందులో అరుగులకు 102 ఇచ్చారు. దాని తర్వాత మన గ్రామ పంచాయతీ సిబ్బందికి ఒక 20 ఇవ్వడం జరిగింది, 15 దాకా. మిగిలినవి కూడా అవి రిపేర్ చేయించి ప్రభుత్వ పరంగా రిపేర్ చేసి ఎవరైతే అరుగులు ఉంటారో, గరీబ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రెవెన్యూ వాళ్ళే ఇంకోరు ఉంటారు. ఏ లీడర్ది కానీ ఎవరిది కానీ వాళ్ళ ఆస్కారం ఉండదు. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా డబుల్ బెడ్ మిగిలినవి కూడా ఇవ్వడానికి ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఉచితంగా ఇస్తున్నారు. ఇది కని పెరగని సమస్య. ఎప్పుడైనా కానీ నాకు చిన్నప్పుడు గుడుసు 12,000 ఇచ్చారు, తర్వాత 20,000 ఇచ్చారు, తర్వాత బీసీలకు 70,000 ఇచ్చారు, ఎస్సీలకు 1,10,000 ఇచ్చారు. కానీ ఏకంగా 5 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు ఏది కూడా లేదు. మా దగ్గర ఇప్పుడు 102 మంజూరు అయితే అలా 66 రన్నింగ్ ఉంది. భగవద్గీత దయ వల్ల వాళ్ళందరూ కూడా ఒక మంచి వాళ్ళై వాళ్ళు స్వయం కృషితోని ఇల్లు అనేది ఏంటంటే అలా స్వప్నం. ఎవరికన్నా కానీ ఒకప్పుడు తిండి లేకున్నా ఇల్లు ఉంటే చాలు, చల్లగా ఉంటాం మేము అనే భావన ఉన్నది. ఉచితంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఉచితంగా 6 కిలోల బియ్యం కూడా ఇస్తున్నారు, మంచి సన్న బియ్యం ఇస్తున్నారు. హాస్టల్లో కూడా నా పిల్లలనే అదృష్టం కొద్ది కస్తూర్బా
కానీ ఇంటర్మీడియట్ హాస్టల్ కానీ మొన్న 2013 అయినప్పుడు మోడల్ స్కూల్ కానీ మోడల్ స్కూల్ వరకు కూడా పాపం ప్రశాంత్ రెడ్డి గారు దానికి 45 లక్షల రూపాయలు సీసీ రోడ్డుకి ఇచ్చారు. దానికి ఎంతో ధన్యవాదాలు ఆయన మంత్రి గారికి. మీ పార్టీతో సంబంధం లేదు, నాకు అన్ని పార్టీలు సమానమే. అందరు పార్టీ వాళ్ళతోని ఏ పని ఎవరితోనవుతుంది, ఏ పని అవుతుంది అనే భావనతోని నేను ముందుకు పోయి పనిచేసిన నాకున్న నాలెడ్జ్ ప్రకారం. కావున దయతలంచి ప్రజలందరూ నన్ను సర్పంచ్గా ఒకసారి ఎన్నుకోటి నేను మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేస్తా. యువకులు కూడా ఉన్నారు, యువకులకు మరో ఛాయిస్ వస్తుంది, కాదని కాదు, ఎప్పుడు శాశ్వతం కాదు పదవులు. యువకులు కూడా వాళ్ళు కూడా రాజకీయ పరిజ్ఞానం కావాలా, వార్డు మెంబరు ఉప సర్పంచ్ ఎంపీటీసీలు కాంటెస్ట్ చేయాలా. అనుభవం అనేది ఒకటేసారి రాదు, కావున వాళ్ళు కూడా రావాలి. యువకులు రాజకీయాలకు తప్పేం కాదు, ఇలా రాజకీయాలకు యువకులే కావాలనుకుంటారు, కానీ యువకులు ఉండాలా. ఇప్పుడు ప్రధానమంత్రి 75 సంవత్సరాలు అనుభవం ఉన్నది, దేశాలు వాళ్ళు సహకరిస్తున్నారు, అందుకనే ప్రధానిగా కొనసాగుతున్నారు. అంటే మీరు ఫైనల్గా ఏమంటారు అంటే తౌడు గంగాధర్కు పార్టీ లేదు, అన్ని పార్టీలు తనవే ప్రజల కోసం పనిచేయడమే నీ ధ్యేయం అంటే. ఇప్పుడు ప్రజలకు అవసరం ఏమున్నది, ఏ లీడర్తో ఏం పని అవుతుంది మనకు. ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాడు మా ప్రశాంత్ రెడ్డి సార్, ఆయనతో ఏమవుతుంది, ఆయన ఫండ్స్ ఏమున్నాయి, ఎన్ఆర్ఐ చేస్తున్న సీసీ రోడ్లు కావాలంటే ఒకటి ప్రాబ్లం అనిపిస్తుంది. ఏంటంటే ఏ ఊరుకు ఎన్ఆర్ఐ పైసలు మెటల్ కాంపెంట్ పైసలు ఆ ఊరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అదృష్ట కొద్ది సర్పంచ్ అయిన తర్వాత దాన్ని మొట్టమొదటి ఎజెంట్గా తీసుకొని మాకెందుకంటే సంవత్సరానికి ₹1 2 కోట్ల రూపాయలు ఈ మా దీనిలో డాక్టర్ ఇల్లు అయిపోతుంది, ఏది కూలీ పడుకు రోజు. దానిలో ఏంటంటే 40% మెటల్ కాంపౌండ్కి తీయాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. దాన్ని ఏమవుతుందంటే గత పాలకులు ఇష్టం బాల్కొండకు వచ్చిన డబ్బుని వేరే వాళ్ళకు అనుకూలమైన ప్లేస్లు ఇచ్చారు, కాకుండా ఏ ఊరిలో ఉంటుందో ఆ ఊరికే కేటాయిస్తే చాలా అభివృద్ధి ఉంటుంది. మా బాల్కొండ జనాభా 18 నుంచి 20 లక్షలు ఉంటుంది, కానీ మనకు సెన్సెస్ కాక మేము చాలా అన్యాయం అవుతున్నది. ఎవరికి తెలియదు, 2001 సెన్సెస్ ప్రకారం 13,503 జనాభా. దానికే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కూడా దానికే వస్తాయి. సెన్సెస్ అయితే మరి 18,000 మంది ఉంటారు, ఇప్పటికి 11,000 మంది ఓటర్స్ ఉన్నారు. దాని మీకు అర్థమవుతున్నది, 11,000 ఓట్లు ఉంటే జనాభా 13,000 ఎట్లయితుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ కాలనీ అయింది, ఒక పెద్దది నాయనూ నగర్ అయింది, చాలా కొత్త కాలనీలు అయింది. మా ఊరికి చాలా మంది కూడా వివిధ గ్రామాల నుంచి సెటిల్ అయ్యారు. ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది, ఉపాధి హామీ దొరుకుతుంది, అందరు కూడా రేషన్ కార్డు ఇస్తున్నారు. బాల్కొండోళ్ళు చాలా మంచి వాళ్ళు. సమస్యలు ఉండే ఏది కోతులది, ఆ కోతులది మా గ్రామ సంఘం కానీ మా ఊరు ప్రజలు కానీ పెద్ద మనుషులు కానీ వినీసులు కానీ ప్రజల సహకారంతో రేపటి నుంచి కూడా కోతులు కూడా పట్టించడం జరుగుతున్నాయి. ఎందుకంటే అవి హాని చేయొద్దు అని చెప్పి మంచి జాగాల మంచి ఫలాలు ఉన్న దగ్గర ఇసుపెట్టడానికి కూడా మా గ్రామస్తులు తయారైన రేపటి నుంచి కూడా దానికి కార్యక్రమం జరుగుతుంది. కోతుల సమస్య ఆయనంటే చాలా ప్రజలకు కూడా సౌకర్యం ఉంటుంది. చూస్తూ ఉంటే మనం చూస్తారు కదా, కుక్కలు గరిచి మన్ను గరిచి చాలా మంది కూడా ఉన్ననే. ఇప్పుడు చికెన్ సెంటర్ అవి మన్మరాలు పాపం, ఆమె ఓళ్ళు అనుకోలేరు, కుక్క నెత్తి మీద గీకింది, పైసలు అయిపోయింది, 10 ఏళ్ళ అమ్మాయి చనిపోయింది. ఎంత బాధాకరమైన కోతులు. ప్రభుత్వమే సంపద అని ఉంటుంది, ప్రభుత్వం అన్నప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం. ఫైనల్గా సర్పంచ్గా మిమ్మల్ని గెలిపిస్తే ఉన్న సమస్యలన్నింటి మీరు పరిష్కరించేందుకు నేను ఇంకోటి ఏంటంటే సమస్య చాలా పెద్ద. ప్రజలకు కావాల్సింది ఎవడు అన్నం పెట్టి మన గ్రామ పంచాయతీ సర్పంచ్ని అడిగారు, వీధి దీపాలు, ఉరికి కాలువలు, రోడ్లు. ఇంకొకటి ఏంటంటే విద్య, నాణ్యమైన విద్య. ఇప్పుడు మా జిల్లా పరిషత్లో టీచర్స్ కానీ వాళ్ళు చాలా మంచిగా చెప్తున్నారు. పాపం ఏమవుతుందంటే మా 4 పోస్టులు ఉంటాయి సివిల్ హాస్పిటల్లో, 30 పడకల ఆసుపత్రి 2001 అప్పుడు పొచ్చాలం శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు శాంక్షన్ చేసి దాన్ని కంప్లీట్ చేసిన, కానీ పాత శిథిలావస్థలకు అయింది. ఆపరేషన్ థియేటర్లో అన్ని స్టాఫ్ కూలుతున్నది, చాలా కష్టమైంది. శృతి మేడం ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతున్నది, పోస్ట్ మార్టం రూపం బంద్ అయిపోయింది, ఇటు దవాఖానా బంద్ అయిపోయింది, ఆపరేషన్లు లేక ఆర్మూరు నిజామాబాద్ అటుపోతున్నారు. చాలా కష్టం. 2 విద్య వైద్యం. ప్రజలకైతే ఉచితంగా గవర్నమెంట్లు 2 కలిసి ఉచితంగా 6 కిలోలు ఇస్తుంది, ఉపాధి కాగలు ఇస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపరేట్గా నిధులు ఇవ్వాలనే భావన కలుగుతుంది, సపరేట్ అకౌంట్లో నిధులు ఇవ్వాలా, దాంతో డెవలప్మెంట్. వాళ్ళు కూడా లేకుంటే ఈ విలేజ్లలో అంధకారం ఉంటుంది. సో ఈసారి మీరు సర్పంచ్కి వెళ్తే విద్యా వైద్యానికి ప్రధాన పీట వేస్తామంటున్నారు. విద్య వైద్యము 3. ఇంకోటి మురికి కాలువలు, విద్యుత్ శక్తి, రోడ్లు. మెయిన్ ఇవి కూడా ప్రజలకు కావాలా, సామాన్యులకు కూడా విద్యుత్ కావాలా, రోడ్లు కావాలా, డ్రైనేజ్ కావాలా. ఇవన్నీ అయినా కూడా విద్య వైద్యం
అంతకు మించేది ఏం లేదు. ఇలా ప్రజలు నష్టపోతున్న దేనిలంటే మొత్తం ఆర్థికంగా దెబ్బతింటున్నారు అంటే వైద్యంతో. ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా వైద్యంకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. ప్రతి దాని కూడా వైద్య పరికరాల కొరకు ప్రొవైడ్ చేస్తున్నారు. వైద్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ సార్ కూడా ప్రత్యేకంగా దానిలో లీనమైపోయాడు. మా బాల్కొండకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డాక్టర్లను భర్తీ చేసి ఈ బిల్డింగ్ కోసం సిస్టర్ల క్వార్టర్స్ నిర్మిస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సభాముఖంగా JS6 తరపున నేను కోరుతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ గంగాధర్ గారు. మొత్తానికి 2 సార్లు ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని గ్రామ సర్పంచ్గా సేవలందించిన గంగాధర్ 3వసారి ఈ బాల్కొండ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటారా? బాల్కొండ గ్రామ ప్రజలరా, అది మీ ఓటు వజ్రాయుధం. దాని ద్వారా మీ నిర్ణయాన్ని తెలియపరిచి గంగాధర్ గారిని బలపరుస్తారని గంగాధర్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మరిన్ని ఎన్నికలకు సంబంధించిన తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ J6 టీవీ న్యూస్. కెమెరా పర్సన్ ఉదయ్తో జాన రమేష్, J6 టీవీ న్యూస్, బాల్కొండ. ధన్యవాదాలు.